హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కోటమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అదే ఈరోజు వీడియో అయితే ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మా బుడ్డోడు అయితే లేచాడనమాట. లేచి వెంటనే కాసేపు ఆడిపించుకొని ఫస్ట్ ఇంటి ముందర పైప్ ఉంటుంది, దాన్ని ఎత్తుకొని నీళ్ళతో గంట సేపు ఆడతాడు. రోజుకి ఎంత లేదన్నా 3 సార్లు తడుపుకుంటాడు అనమాట. ఇంకా వాడికి భయపడే ఆ పైపుని దూరంగా ఎత్తేసేస్తాము. సో అందుకోసం మళ్ళీ వాడికి స్నానం చేపియాలి. అలాగే వాళ్ళ అమ్మమ్మతో పోయి ఒక లైట్ కొనుక్కొచ్చుకున్నాడు, దాన్ని వేసి డాక్టర్ లాగా నోట్లో ఐస్లో మొత్తం పెడుతున్నాడు అనమాట. ఇంకైతే ఈరోజు మా అమ్మ నా కోసం మెంటకాయలు అయితే తెచ్చింది. సో అదైతే ఈరోజు చేస్తుంది అనమాట. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఎప్పుడూ క్రాప్స్ అయితే తిన్ను. ఊరికి వస్తేనే మా అమ్మ ఒక్కటే క్రాప్స్ చేస్తుంది. తిరుపతికి కూడా మా అమ్మ చేసి తెస్తుంది, కానీ ఎప్పుడు తిరుపతిలో అయితే కొని చేయలేదు అనమాట. సో అందుకోసమే ఊరికి వచ్చినప్పుడు ఎక్కువ చికెన్ తిన్ను, ఎప్పుడో రేర్గా తింటాను. ఇంకా కొత్తగా సీ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సీ ఫుడ్స్ కదా అన్నారని మరి ఏవేవో తినేను, లిమిట్గా తింటాను అనమాట. క్రాబ్స్, ప్రాన్స్ అలాంటివి తింటాను, ఇంకా దానికి మించి ఏవి తిన్నమాట. ఇంకా నా అల్లుడు అయితే వచ్చాడు. సరే ఇంకా వాడితో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నాము ఇద్దరము. కాసేపు మాట్లాడుకునే లోపల అక్కడ వంట జరుగుతుంది. మా అమ్మ వంట చేస్తుంది. పాపం మసాలా రోట్లో దంచుతుంది. రోట్లో దంచితేనే టేస్ట్ అని రోట్లో దంచుతుంది అనమాట. ఇంకా వంటలు అయితే అయిపోయి, ఇంకా వంటలు అయిపోయిన తర్వాత ఇక్కడే మాకు తెలిసిన ఒక ఆంటీ ఇల్లు ఉంది. సో ఆమె అయితే శారీ ఇది అమ్ముతుంది అనమాట, శారీస్, డ్రెస్సెస్. సరే వెళ్ళి చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. బిల్డింగ్ కూడా చాలా బాగుంది హౌస్, అందుకే ఒక క్లిప్ తీసాను. నాకు చాలా నచ్చింది, ఎందుకంటే పక్కనే హౌసెస్ ఏం లేవన్నమాట, చుట్టూరు బిల్డింగ్స్, ట్రీస్ ఉండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇంకా లోపలికి వచ్చి అయితే శారీస్, డ్రెస్సెస్ చూస్తున్నాము. కలెక్షన్ ఏమి లిమిట్గా ఉంది, ఏమంత బాగాలేదు, పర్వాలే చూడొచ్చు. బట్ నాకు అక్కడ ఒక డ్రెస్ నచ్చింది, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చాలా బాగుంది. ఇంకా మా బుడ్డోడు అయితే అక్కడ వాళ్ళ మనవరాలు ఉంది, ఆ పాపతో ఆడుకుంటానే ఉన్నాడు. ఇంకైతే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ అయితే పన్నీర్ ట్రై చేస్తుంది అనమాట. నేను అడిగాను పన్నీర్ చేయమని. సో అందుకోసం మళ్ళీ పన్నీర్ అయితే తెచ్చి చేస్తుంది. పన్నీర్ కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది, క్రాప్స్ కర్రీ కన్నాను. ఇంకా మేము చెప్పా కదా కోటమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామని. ఇంకా ఆఫ్టర్నూన్ 2 కంతా వెళ్ళిపోయాము. ఇంటికాడ కూడా ఎట్ట చల్లగానే ఉంది, క్లౌడీగానే ఉంది క్లైమేట్. సరే ఇంటికాడ ఉండేది ఏందో ఆ గుడిలోనే ఉందామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ట్రై చేసిన జారే బండి, చాలా రోజులైంది ఎక్కి. కాకపోతే దాని మీద పెద్ద పెద్ద గండు చెములు ఉన్నాయన్నమాట, ఎర్రవి కుట్టేసినాయి. మా బుడ్డోడు భయపడ్డాడు ఫస్ట్లో, పోని వాడికి అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేనే భయపడ్డాను, ఎందుకంటే చాలా రోజులైంది ఎక్కి. అందుకోసం అంటే అక్కడ ఎవ్వరూ లేరు, మధ్యాహ్నం కదా వెళ్ళాము, చాలా ఖాళీగా ఉంది. సో అందుకోసం కాసేపు అయితే ఆడుకున్నాను. మా బుడ్డోని ఎత్తుకొని ఫస్ట్ టైం జారేబట్టి జారడము, ఎప్పుడైతే వెళ్ళలేదన్నమాట. సో అందుకోసం నా వెనకాల ఇంకా చాలామంది వెయిటింగ్. ఇక్కడ ఏమీ జారడం లేదు, నేనే కాళ్ళతో దోసుకు రావాల్సి వస్తుంది. మీరే చూడొచ్చు ఎట్ట దోసుకొస్తున్నాను. అది స్టేబుల్గా ఆగిపోతుంది అనమాట, కింద కదలడం లేదు, మనం జరపాల్సి వస్తుంది. ఇంకైతే నా తర్వాత అందరైతే దిగుతున్నారనమాట. అందరికీ కొత్తగానే ఉంది, చాలా రోజులు అయింది కదా ఇలాంటి ప్లేసెస్కి వచ్చి. అండ్ మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్ళాలనిపించింది అనమాట. ఫస్ట్ కాస్త భయం వేసింది, రెండోసారి మూడోసారి ఎక్కేసరికి ఇంకా ఎక్కాలి అనిపిస్తుంది అనమాట. ఇంకా నేను మా బుడ్డోడు అయితే ఒక 5 times 6 times అయితే బాగా దిగేసాము. మా బుడ్డోడు ఎక్కేటప్పుడు బాగా ఎగుతున్నాడు, దిగేటప్పుడు మాత్రం వాడికి భయం వచ్చేస్తుంది. అది రోలర్స్లో ఉందన్నమాట, మిడిల్లో వేలు పెడితే నలిపేటట్టుంది సైడ్స్లో. సో అందుకోసం కాస్త జాగ్రత్తగా చూసి దిగాలి. నెక్స్ట్ అయితే అక్కడే ఉయ్యాలు ఉన్నాయన్నమాట. ఉయ్యాల్లో కాసేపు అందరు మూగాము, చాలా బాగున్నాయి. ఇటు సైడ్ ఉండేటివి హైట్గా ఉన్నాయి, ఇటు సైడ్ ఉండేటివి షార్ట్గా ఉన్నాయి అనమాట. ఇటు సైడ్ ఉండేటివి చాలా బాగాలేవు అసలు, ఇక మన స్ట్రైట్గా ఉండేటివి బాగున్నాయి. అక్కడైతే కాసేపు బాగా ఊగాము. మా బుడ్డోడికి చాలా బాగా ఊగాడు అసలు, వాడికైతే చాలా బాగా నచ్చింది. అటు ఊగితే అంతే గాల్లో తేలుతున్నట్టు, ఎక్కువసేపు ఊగేసరికి కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయన్నమాట. చాలా రోజులైంది కదా ఇవన్నీ ట్రై చేసి. సో సడన్గా ట్రై చేసేసరికి చాలా రోజులైంది. ఇంకైతే అందరం అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. ఆడి అలసిపోయాము కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామని ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ కాబట్టి. ఒక ఈవినింగ్ ఒక 4 కల్లా టెంపుల్ లోపలికి వెళ్దామని కాసేపు రెస్ట్ తీసుకుందామని అయితే కూర్చున్నాము. ఇక్కడ కొత్తగా ఏం కాదు, ఒక 1 year అయింది, కృష్ణుడిది విగ్రహం పెట్టి కట్టారనమాట. కానీ నేను ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు. సో ఈసారి అయితే చూపిస్తాను అనమాట, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకైతే ఫస్ట్ శివయ్య టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆ గుడిలోనే అయ్యప్ప స్వామి టెంపుల్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే శివుడి టెంపుల్కి అయితే వచ్చాము. అక్కడైతే కాసేపు దండం పెట్టుకున్నాము. మా బుడ్డోడు నేను ఎట్లా చేస్తే అలానే చేయాలంటున్నాడు అనమాట. సో వాడు కూడా నలా ప్రదక్షిణలు చేసి నంది చెవులో ఏదో చెప్తున్నాడు. నేను ఏదో చెప్పినట్టు చేశాను కదా, సో వాడు కూడా ఏదో చెప్పాలి, ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకైతే శివుడు కూడా అయితే తిరిగేసాము. నెక్స్ట్ మెయిన్ ఇక్కడ పుట్టలో ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళాలి. ఇది నిజమైన పుట్ట కాదు, దీని లోపల శివుడు పార్వతి ఉంటారన్నమాట, నాగదేవత ఉంటారు దీని లోపల. పొట్టులో ఉండి దీని లోపల నాగదేవత, పైన శివుడు పార్వతి ఉంటారు.
చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం, ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మెయిన్ దేవాలయంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్ద గుడి, ఇది గ్రామ దేవత ఏమి కోటమ్మ తల్లి అంటారు. మా బుడ్డోడికి ఎంట్రికలు తీసిన వీడియో ఎవరైనా చూసుంటే అది ఈ ప్లేసే అనమాట. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తుంటే నాకు కింద కామెంట్ చేయండి ఆ వీడియో. అదైతే కన్ఫామ్గా ఈ ప్లేస్, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టేస్తారు అది ఈ ప్లేసే అని చెప్పి. నెక్స్ట్ అయితే ఇంకైతే ప్రదక్షిణాలు చేస్తామన్నమాట. చాలా పెద్ద గుడి, ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసి ఇంకైతే దర్శనానికి వెళ్ళాము. చాలా పవర్ఫుల్ దేవత అయితే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఈ టెంపుల్కి. మీకు ఈ టెంపుల్ తెలుసా లేదనుకో నాకు ఏదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కోటలో ఉంటుంది, కోటమ్మ తల్లి దేవస్థానం. అది ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జాతర కూడా జరుగుతుంది, చాలా గ్రాండ్గా చేస్తారు. నేను పోయినసారి జరిగిన జాతర వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియోస్. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియోస్ అప్లోడ్ అయి ఉంటాయి, షార్ట్ వీడియోస్, తప్పకుండా చూడండి. అండ్ మన సబ్స్క్రైబర్స్ స్టార్టింగ్ నుంచి నన్ను ఫాలో అయ్యింటే ఆ వీడియోస్ ఆల్రెడీ చూసుంటారు, నేను అవన్నీ అప్లోడ్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ప్రసాదం తీసుకొని బయట అయితే కూర్చున్నాము. కాసేపు తినేసి ప్రశాంతంగా వెళ్దామని చెప్పి పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. నేను మా వదినే వచ్చానమాట లోపల దర్శనానికి. వాళ్ళు ఇంకా ఆడుకుంటున్నారు. గుడి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది, జనాలు ఎవరు లేరు. అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ఒక పసుపు తాడైతే ఇచ్చారు, దాన్ని అయితే ప్రశాంతంగా కూర్చొని కట్టుకుంటున్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడు అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాడు. ఇక ఐస్ క్రీమ్ తిన్నాము, గుడిలోకి వెళ్ళేసి వచ్చాము. తర్వాత సమోసా వచ్చింది. సరే సమోసా తీసుకుంటే ఆ సమోసా ఏం టేస్ట్ బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకురా తీసుకున్నానా అనిపించింది. నెక్స్ట్ అయితే ఎక్స్ట్రా మార్ట్కి వెళ్ళి ఒక కాఫీ అయితే వేసాము. మధ్యాహ్నం వచ్చాము కదా, ఈవినింగ్ అయితే టీయో కాఫీ ఏదో ఒకటి కావాలి, సో అందుకోసం ఒక కాఫీ అయితే వేసాము, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంటికి వచ్చిన వెంటనే ఈరోజు స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తుంది మా వదిన. అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం అనిందనమాట. సరే ఇంకా మేము కూడా చికెన్ బిర్యానీ చేసి తినేస్తామని చెప్పాము. ఇంకా తనైతే ఆ వంటగది అయితే చికెన్ బిర్యానీ చేస్తుంది, చెమట్లు అయితే కారిపోతున్నాయి. ఇంకా చికెన్ బిర్యానీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట, చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చికెన్ బిర్యానీ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని తినేసాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.